హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అదేంటో కానీ ఒక్కొక్కసారి సోషల్ మీడియా వచ్చే కామెంట్లు చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. దేవరా సినిమా విషయంలో అనిరుద్ధ్పై వస్తున్న కామెంట్లు చూస్తే అనిరుద్ధుడు అనేది ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్ లేటెస్ట్గా వచ్చిన దావూదీ సాంగ్ వరకు వినిపిస్తుంది. కానీ ఫైనల్గా దేవరాకు మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ముందుగా పాట బాగోలేదంటూ ట్రోల్స్ చేస్తారు, కానీ ఆ తర్వాత రీల్స్, బుక్ స్టాప్లు మిలియన్ ఆఫ్ వ్యూస్తో అదే సోషల్ మీడియాని షేర్ చేస్తుంది. అందుకు నిదర్శనం చుట్టమల్లి సాంగ్ అని చెప్పుకోవాలి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఒక శ్రీలంక సాకు కాపీ అని ట్రోల్స్ చేశారు, కానీ ఏకంగా 100 మిలియన్ వ్యూస్తో రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇంతకు ముందు వచ్చిన ఫియర్ సాంగ్ తీసుకుంటే అనిరుద్ధ్ డామినేషన్ ఎక్కువైంది. పాటలో ఎన్టీఆర్ కంటే అనిరుద్ధ్ ఎక్కువగా కనిపించాడు. పాట కూడా కాస్త గజిబిజిగా ఉండడంతో విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు మాస్ బీట్ అని టైగర్ ఫ్యాన్స్ కాస్త కష్టంగానే దావూదీ పాటను రిసీవ్ చేసుకున్నట్లుగా ఉంది వ్యవహారం. పాట సెటప్, ఎన్టీఆర్ స్టెప్లు, జాన్వి గ్లామర్ ఓకే, కానీ అనిరుద్ధ్ మాత్రం తన పాటను తనే కాపీ కొట్టినట్లుగా కామెంట్లు వస్తున్నాయి. గతంలో విజయ్ బీట్ సినిమాలోని హలమతి హబీబు సాంగ్ని అనిరుద్ధ్ దేవరాలు దింపేశాడు అంటున్నారు. ట్యూనే కాదు, అలమతి పాటకు దావూదీ స్టెప్లు యాడ్ చేస్తూ ఏది ఒరిజినల్ తేల్చుకోవడం కష్టం అంటున్నారు. స్టెప్పులు కూడా అలమతి హబీలాగే ఉన్నాయని కొందరైతే ట్రోల్స్ చేస్తున్నారు, కానీ ఆ పాట మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇండియా వైడ్ #1 ట్రెండింగ్లో ఉంటూ మిలియన్ ఆఫ్ వ్యూస్తో దూసుకుపోతుంది. కాబట్టి ముందు నెగిటివ్ ట్రెండ్ అయినా ఈ సాంగ్ కూడా హిట్టే అని చెప్పుకోవాలి. కానీ అనిరుద్ధుడు అనే కామెంట్కి చెక్కి పడాలంటే దేవరా నుంచి ఒక సాలిడ్ సాంగ్ అయితే రావాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, దేర్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.